రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. సో మొత్తానికి తీవ్ర ఉద్రిక్తతల మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి తరలించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు జాయిన్ అవుతున్నారు. నరసింహరావు, సో ఓవరాల్గా ఉదయం నుంచి చూస్తాం ఎంత ఉద్రిక్తత కొనసాగిందో, ఎంత గుంటూరు మొత్తం ఒక అగ్నిగుండలా మారిపోయింది. ఇక కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు, కానీ ఎక్కడ తరలించడం ఇంకా క్లారిటీ లేదు. ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించినంత వరకు కొంత క్లారిటీ రాలేదు. మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా, ఎందుకంటే అంబటి రాంబాబును తరలించే సమయంలో జరుగుతున్న పరిణామాలు కానీ, ఆయన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించినంత వరకు కొంత ఎమోషనల్ గా ఎక్కువగా ఉన్నారు. టీడీపీకి సానుభూతి పరులు కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కొంత ఎమోషనల్ గా ఉండడం వల్ల పోలీసులు ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ కూడా అక్కడ మనం చూడాల్సింది. విజువల్స్ లో కూడా చూసాం, అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున రాళ్లు దాడికి ప్రయత్నించారు, రాళ్లు విసిరారు. పోలీసులు రక్షణ కవచంతో ఆయనను వజ్ర వెహికల్ లో ఎక్కించి తీసుకెళ్లిన పరిస్థితి, అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపించింది. సో బాగా సెన్సిటివ్ గా ఉంది సిచ్యువేషన్. ఇక్కడికి సంబంధించినంత వరకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ కామెంట్స్ సంబంధించి మాత్రం ఏ ఒక్కరు అంగీకరించట్లేదు. ఆయన చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ గా రియాక్షన్స్ ఉన్నట్టుగానే మనం మధ్యాహ్నం నుంచి కూడా చూసాం. కానీ ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా చాలా పోలీసులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనట్టుగానే మనకు విజువల్స్ లో కూడా చూస్తే కనబడుతుంది. అదే సమయంలో కొంతమంది అంబటి రాంబాబుకు సంబంధించిన కార్యాలయంలో కొంత నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు సకాలంలో స్పందించేసి దాన్ని ఆర్పివేసే పరిస్థితి చేశారు. కానీ వాహనం కదులుతున్నంత సేపు కూడా వాహనంపై కూడా దాడులు చేశారు. అంబటి రాంబాబు కామెంట్స్ ను మాత్రం ఏ ఒక్కరూ అంగీకరించట్లేదు. ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మధ్యాహ్నం మాట్లాడిన తీరు, ఆ తర్వాత మీడియా సమావేశంలో కొంత నేను పొరపాటుగా అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ క్షమాపణ చెప్పాలి, ఈ రకమైన కామెంట్ సరైనది కాదనే విషయంపైనే కొంత నాయకులు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకులు చాలా సీరియస్ గా స్పందించినట్టుగా మనకు మొత్తానికి కనిపిస్తుంది. పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి మొత్తం మనం ఉదయం మధ్యాహ్నం నుంచి ఫాలో అవుతున్నాము. సాయంత్రం జరిగిన పరిణామాలు, ఈ కాసేపటి క్రితం కేవలం ఒక అర్ధ గంట క్రితం కూడా జరిగిన పరిణామాలను చూస్తే ఆ ఇంటి నుంచి అంబటి రాంబాబుని తరలించకపోతే చాలా సీరియస్ గా ఇష్యూ అయ్యే పరిస్థితి కనిపించింది. ఆ టైంలోనే పోలీసులు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకవైపు వైసీపీ నేతలు లీగల్ గా కూడా దానికి సంబంధించినంత వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత ప్రయత్నం చేస్తున్న సమయంలో కూడా పోలీసులు కొంత వైసీపీ నేతలకు కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంబటి రాంబాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ నివాసంలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. పెద్ద శక్తిలో మనకు విజువల్స్ లో కనిపించింది. మన ప్రతినిధి కూడా మనకు మధ్యాహ్నం నుంచి అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటనకు సంబంధించిన ప్రతి విజువల్స్ ను కూడా ఎక్స్క్లూజివ్ గా అందిస్తూనే ఉన్నారు. మన విజువల్స్ లో కూడా చూసాం, చాలా పెద్ద సంఖ్యలో, దాదాపుగా వేల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంటి పేట టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మద్దతుదారులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన తరలించడం తప్ప వేరే మార్గం లేదన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చిన తర్వాతనే దాదాపు కొద్దిసేపటి క్రితమే ఆయనకు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా మొదటగా చెప్పినప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం దీనికి సంబంధించి ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ అని చెప్తే అక్కడికి ఖచ్చితంగా మళ్ళీ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ, కార్యకర్తలు కానీ, మద్దతుదారులు కూడా వచ్చే అవకాశం ఉంది కారణంగా ఎక్కడికి తరలించామనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతానికైతే సమాచారం అందించట్లేదు. అరెస్ట్ మాత్రం చేసినట్టుగా అధికారికంగా కాసేపటి క్రితం చెప్పారు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించారు. ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఎస్పీని కానీ ఇతర పోలీసు అధికారులను కలిసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి అడిషనల్ ఎస్పీని కూడా కలిసి కొంత ఇక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు. కానీ అక్కడ రాంబాబు ఉండడం అన్నది కొంత ఇప్పుడున్న పరిస్థితిలో మంచిది కాదన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చిన దృష్టిని అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సెక్షన్స్ కానీ, అదే విధంగా ఏ కారణం చేత అరెస్ట్ చేసే అన్ని విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. విజువల్స్ కొంత మనం చూస్తున్న విజువల్స్ లో కొంత ఇష్యూ ఎంత సీరియస్ ఉందో మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు కొత్త కాదు, రాజకీయంగా విమర్శలు అనేది చేయడం అనేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొత్త కాదు. ఏ పార్టీ అయినా రాజకీయ పరమైన విమర్శలు చేస్తారు. అదేవిధంగా అధికార పార్టీ విమర్శలు చేసిన అలా ఉంటుంది. కానీ ఒక వ్యక్తిగత కామెంట్ కానీ, లేకపోతే కొంత ఇబ్బందికరమైన కామెంట్ ప్రజాస్వామ్యంలో ఉన్నవారు, ముఖ్యంగా రాజకీయాల్లో గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్స్ తనను చెప్పుకునే అంబటి రాంబాబు ఈ రకమైన కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి దానిపైన విమర్శలు వస్తాయి. దాన్ని ఎవరు మద్దతు పలకట్లేదు. దానికి ఎవరు కూడా ఆయన మాట్లాడిన తీరును మాత్రం ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కూడా దీన్ని కొంత తప్పు పట్టే పరిస్థితి మనకు చాలా చోటు నుంచి కనిపించింది. ఫీడ్బ్యాక్ కూడా అలాగే అనిపించింది. ఆ రకమైన కామెంట్ చేయొద్దు,
రాజకీయంగా విమర్శలు చేయడంలో తప్పలేదు. ఆ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడంలో కొత్త ఏం కాదు, కానీ వ్యక్తిగతంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఎవరిని విమర్శించినా తప్పే, కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఆ రకమైన కామెంట్స్ చేయడం అనేది అంబటి రాంబాబు ఖచ్చితంగా చేసింది ఒక నరసింహరావు, పొరపాటుగానే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అందులో పబ్లిక్ స్పేస్ లో ఉన్న వ్యక్తులు ఎంత ఆచితూచి మాట్లాడాలో మరోసారి కూడా మనకి నిరూపితమైంది. అట్ ద సేమ్ టైం ఆయన చేసిన తప్పే, నేను ఈ వయసులో ఈ వ్యాఖ్యలు మాట్లాడకూడదు, ఆయన తప్పు ఆయన తెలుసుకుంటున్న క్షమాపణ ఎందుకు చెప్పలేకపోయారు? ఇక్కడ చంద్రబాబు గారు తెల్ల మరో తెల్లని కదా, మహిళలు కించపరచడమే నేరం, అటువంటిది ఒక మాతృమూర్తిని కించపరిచేలా మాట్లాడడం అనేది తప్పు అని తెలుసు కూడా ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? ఇంతలా ఆగ్రహ వేశాలు పెళ్లిబిక్కుతున్నా సరే ఆయన ఎందుకు వెనక్కి తగ్గలేకపోతున్నారు? అంటే పూర్తిగా రాజకీయ కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపించింది. నిజానికి మధ్యాహ్నం అంబటి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సారీ చెప్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే కామెంట్ ఆయనే అన్నారు, కొంత నేను పొరపాటుగా కొంత కామెంట్ చేశాను అన్న రీతిలో మాట్లాడారు, కానీ క్షమించండి అనే కామెంట్ చేయలేదు. నిజానికి అది ఆ విషయంలో మాత్రం అంబటి రాంబాబు తీరును మాత్రం ప్రతి ఒక్కరూ తప్పు పట్టుతున్న పరిస్థితి కనిపించింది. అయితే దీన్ని రాజకీయంగా మరో ట్విస్టులోకి తీసుకెళ్లడానికి కొంత వైసీపీ నుంచి కూడా ప్రయత్నం జరిగినట్టుగా మనకు కనిపించింది. దీన్ని తనపై దాడిగాను లేకపోతే తన ఇంటిపై దాడి చేయడానికి కూడా కొంత వేరే కోణంలో చూడాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సెంటిమెంట్ ఏ స్థాయికి వెళ్ళింది, నిరసన ఏ స్థాయిలో ఉంది, కోపం ఏ స్థాయిలో ఉంది అనేది మనకి సాయంత్రం తర్వాత ముఖ్యంగా 8-9 గంటల తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే ఆయన అక్కడ అరెస్ట్ చేయకపోతే మాత్రం చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టుగానే మనకు విజువల్ లా కల్పించింది. ఆ సమయంలో ఇక ఆయన బయటకు వచ్చి ఒకవేళ క్షమాపణ చెప్పినా కానీ ఆ పరిస్థితి కనిపించింది. ఆ చేయి దాటిపోయింది. అంబటి రాంబాబుకి సాయంత్రం వరకు టైం ఇచ్చారు. ఆయన కొంత దీనిపైన మాట్లాడుతారు, ఒక వీడియో విడుదల చేయొచ్చు. చాలా మంది నాయకులు, రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో కొన్ని కామెంట్స్ చేస్తారు, కానీ ఒకవేళ అది పొరపాటుగా జరిగితే వీడియో రిలీజ్ చేయడం కానీ లేకపోతే ఎవరైనా సెంటిమెంట్ హట్ చేసి ఉంటా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అనే వీడియోలు కూడా చాలా మంది రాజకీయ నాయకులు చేస్తారు, కానీ అంబటి ఆ ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు వైసీపీ నేతలు కూడా ఈ అంశాన్ని పూర్తిగా వేరే కోణంలో తీసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇది ఆయన ఇంటిపై దాడిగానే క్రియేట్ చేశారు. ఆయన పైన దాడులు గుండాలతో దాడి చేస్తున్నారని స్వయంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడము, ఆయనతో మాట్లాడడము, పార్టీ నేతలు దీన్ని వేరే కోణంలో చెప్పడం కూడా కొంత అక్కడున్న స్థానికులకు, అది టీడీపీ మద్దతుదారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళకు కొంచెం కోపం తెప్పించినట్టుగానే మనకు అనిపిస్తుంది. దీన్ని డీల్ చేసే విషయానికి సంబంధించి కూడా రాజకీయంగా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడరాదు. కొన్ని సందర్భంగా కామెంట్స్ చేస్తారు, కానీ వాటికి సంబంధించి పొరపాటు జరిగిందని ఒక విషయం చెప్పింటే మాత్రం పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదేమో, సారీ అని చెప్పింటే మాత్రం ఇంత స్థాయిలో పరిస్థితి వచ్చింది కాదేమనుకునే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ వైసీపీ ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పటికీ దీన్ని రాజకీయ కోణంలోనే చూసే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మరోవైపు చూసుకుంటే ఆల్రెడీ అంబటి భార్య కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 60 మంది మాత్రమే లోపల ఉండిపోయారు. కొన్ని వేల మంది, వందల మంది టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసం చుట్టుముట్టారు మొత్తం ఓవరాల్గా. సో ఏ క్షణం ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం కూడా చాలా అలర్ట్గా ఉన్న సిచ్యువేషన్ చూస్తాం. సో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనుకోవాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు వారికి ఆల్రెడీ భద్రత కల్పించాలని ఆవిడ పిటిషన్లో కోరారు. ఆల్రెడీ 60 మంది సిచ్యువేషన్ ఎలా చెప్పుకోవాలి? ఆయన రక్షణకు సంబంధించి మాత్రం పోలీసు వాళ్ళ పరిస్థితి ఆ రకంగా లేదు. అది పోలీసులను కూడా మనం పోలీసు వ్యవస్థను కూడా అక్కడ తప్పు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా వేల సంఖ్యలో అక్కడ అభిమానులు, పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు వేల సంఖ్యలో బయట ఉన్నారు. వైసీపీకి సంబంధించిన నేతలు మొదట సాయంత్రం కొంత కనిపించినప్పటికీ సాయంత్రం ఎప్పుడైతే ఇష్యూ సీరియస్ అయిపోయిందో చాలా మంది పెద్ద సంఖ్యలో రావడం, వైసీపీ నేతల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. కేవలం 50 నుంచి 60 మంది ఉన్నట్టుగానే అధికారికంగా వాళ్ళే చెప్పారు. అయితే అరెస్టు చేస్తున్న సందర్భంగా కూడా రాళ్ల దాడి చేయడము, కొంతమంది నిప్పు పెట్టే సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఏంటి అంటే అక్కడి నుంచి కొంత కార్యకర్తలని కొంచెం దూరం చేసే ప్రయత్నం చేశారు, కొంచెం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీని కూడా కొంత ఇంటి చుట్టూ పెంచారు. అంబటి రాంబాబు బయటకు వచ్చారు కనుక అలాంటి పరిస్థితి ప్రస్తుతం కొంత అక్కడ కొంత టెన్షన్ కొంతవరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా టెన్షన్ లేదని చెప్పలేం, కానీ కొంతవరకు టెన్షన్ అయితే తగ్గింది. ఎందుకంటే అక్కడ ఆయన లేడు, అతను ఎక్కడ తరలించారు, మళ్ళీ ఏ స్టేషన్ తరలించాడు అన్న అంశం పైన వాళ్ళు దృష్టి సారించినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే కొంత ఇంకా టెన్షన్ ఉన్నప్పటికీ ఆ 60 మందికి సంబంధించినంత వరకు, లేకపోతే వైసీపీ నేతలు చెప్తున్నట్టుగా ఇతరులకు సెక్యూరిటీకి సంబంధించినంత వరకు కొంత పోలీసులు కల్పిస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చూడాల్సింది వేరే కోణంలో ఒక పార్టీ వ్యవహరించిన తీరుని సమర్థించడం, ఒక పార్టీ వ్యవహరించిన తీరుని తప్పుపట్టడమా కాదు, కానీ ఇలాంటి
పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఎమోషన్స్ తో కూడిన అంశంగా చూడాల్సి ఉంటుంది. అది ఎవరి కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే వ్యక్తిగతంగా తనను అవమానించే నాయకుడిని, వ్యక్తిగతంగా ఒక మహిళని కించపరిచే విధంగా తల్లుల గురించి మాట్లాడే సందర్భంగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయి. ఇది రాజకీయాల్లో ఇది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది. కానీ దాన్ని రిసీవ్ చేసుకున్న నాయకులు ఏ రకంగా ఉంటారు, ఆ కామెంట్ చేసిన తర్వాత తప్పు జరిగిందని తప్పును సర్దిద్దుకునే ప్రయత్నం చేసే నాయకులు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితులు రావు. కానీ దాన్ని మరో రకంగా రెచ్చగొట్టి అది రెండు పార్టీల మధ్య వివాదంగా సృష్టించే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రోజు జరిగిన పరిణామం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మనం రాజకీయాల్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా పొరపాటు చేసినప్పుడు అది తానుగా పొరపాటును అంగీకరిస్తే అది రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదంగా వెళ్ళదు. దాన్ని రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదంగా సృష్టించి ఒకరిని ఒకరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజు జరిగిన పరిణామం ఇలాగే ఉంటుంది. రాజకీయాల్లో కొంతవరకు మాత్రమే సహనం ఉంటుంది. కొన్ని వాక్యాలను మాత్రమే రిసీవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఒక తిరుపతి లడ్డుకు సంబంధించినంత వరకు కల్తీ జరిగిందా లేదా, దాంట్లో ఎవరి పొరపాటు ఏంటి అనేది రాజకీయ పరమైన విమర్శలు చేయడంలో తప్పలేదు. రెండు పార్టీలు చేసుకోవచ్చు. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకెళ్లి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి సంబంధించినంత వరకు కామెంట్స్ చేయడము, అది మీడియా బాధ్యతాయుతమైన మనలాంటి మీడియా దాన్ని టెలికాస్ట్ చేయనప్పటికీ సోషల్ మీడియాలో ప్రస్తుతం అతను ఏం మాట్లాడారనేది పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఆ సమయంలో ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకోసమే ఈ రోజు గుంటూరులో జరిగిన పరిణామాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక రకంగా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడేటప్పుడు పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అది పోలీసులు తప్ప, పోలీసులు రక్షణ కల్పించాలి. ఇప్పుడు ఈ వాదన కూడా తెరపై తీసుకొస్తారు. ఆయన ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని. కానీ మనం అరెస్ట్ చేస్తున్నప్పుడు దృశ్యాలు చూసాం. పోలీసులు కూడా ఆయనను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంబటి రాంబాబు చుట్టూ కూడా కవచంగా ఏర్పడి ఆయనను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయగలిగారు. ఎందుకంటే వేల సంఖ్యలో అభిమానులు అక్కడ వచ్చారు కనుక ఆ రకమైన పరిస్థితి నుంచి తప్పించే ప్రయత్నంలో మాత్రం కొన్ని ఇబ్బందులు అయ్యాయి. ఇది రాజకీయ కోణంలో కాకుండా మీరు చెప్పినట్టుగా పోలీసులు రక్షణ కవచంలో వస్తున్నప్పటికీ కోడిగుడ్లు వేసినట్టు అంతా కూడా మనకి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు టెక్నికల్గా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా చూడాలి అంటే, ఇప్పుడు 6 చోట్ల కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. గుంటూరులో ఉంచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ ఉంచినా సరే అభిమానులు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు కాబట్టి. అలాగే రూరల్గా ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా సెక్యూరిటీ వైజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్తారు లేదని డౌట్ అవుతుంది. అంటే టెక్నికల్గా ఏంటి, ఎక్కడ కేసు నమోదు చేస్తారు అక్కడే 24 అవర్స్లో మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కొన్ని రూల్స్ ఏదో ఉన్నాయని చెప్తారు. సో అసలు ఏం టెక్నికల్గా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? పోలీసులకు సంబంధించినంత వరకు రెండు రకాల అంశాలు ఇక్కడ పోలీసులు ఇస్తారు. ఒకటి, వెంటనే అరెస్టును చూపిస్తున్నారా, లేకపోతే ఆయనకు రక్షణగా ఒక చోటికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ కేసు నమోదుకు సంబంధించి అధికారికంగా ప్రకటిస్తారా? రెండు ఇష్యూస్ మనం చూడాల్సి ఉంటుంది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసి కొంత రక్షణలో భాగంగా చేశారా, కేసులో భాగంగానే చేసినట్టుగా పోలీసులు చెప్తున్నప్పటికీ ఆయనను ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశం లేదు. గతంలో కూడా ఇలా జరిగాయి. కొన్ని వేరే చోట్ల రాయలసీమలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇటు తీసుకొచ్చారు. రాజమండ్రికి కానీ వేరే చోటికి విశాఖపట్నం తీసుకొచ్చే పరిస్థితి కనిపించింది. సో అంబటి రాంబాబు కేసుకు సంబంధించి కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికే లీగల్ గా దీన్ని ఎదుర్కోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైన కసరత్తు ఇప్పుడు జరుగుతుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేకపోతే ఇప్పటికే లంచ్ మోషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఆ రకమైన ప్రక్రియ ఆ లీగల్ టీం, వైసీపీకి సంబంధించిన లీగల్ టీం కూడా దీనిపైన స్పందిస్తుంది. పార్టీ నేతలు కూడా ప్రస్తుతం గుంటూరులో కొంతమంది అందుబాటులో ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితోని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనం క్లారిటీగా చెప్తున్నాము, అంబటి రాంబాబుకు సంబంధించి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంచుతారు అనే విషయానికి సంబంధించి మాత్రం ఇప్పటికిప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే అది సెక్యూరిటీలో భాగంగానే చెప్పట్లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడో పలానా పోలీస్ స్టేషన్ లో ఇక్కడ ఉంచామంటే మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు కానీ ఇతరులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఘర్షణ మాత్రం నెలకొంటుంది కనుక ఆ పరిస్థితి రాకుండా కొంత దూరంగానే ఆయన తీసుకునే అవకాశం ఉంది. అయితే అది ఎక్కడికి తీసుకెళ్తారు ఏదనే విషయానికి మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులకు మాత్రం కొంత సమాచారం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.